పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాహిత నాగమణిపై బ్లేడ్తో దాడి చేసిన హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి 24 గంటల్లోగా అరెస్ట్ చేశామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. నాగమణి, హేమంత్లు నెల క్రితం వరకు నాచువారి సెంటర్లోని అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో పనిచేసేవారని తెలిపారు. ఆ సమయంలో ఇద్దరు చనువుగా ఉండేవారని, దాన్ని ఆసరాగా తీసుకున్న హేమంత్ పెళ్లి పేరుతో నాగమణిపై ఒత్తిడి తీసుకొచ్చాడని డీఎస్పీ తెలిపారు. ఈ పరిస్థితిలో నాగమణి అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో పని మానేసింది. అయినప్పటికీ పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని హేమంత్ నాగమణి ఇంటికి తరచూ వెళ్ళి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చేవాడని పోలీసులు తెలిపారు. అందుకు నాగమణి అంగీకరించకపోవడంతో బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడని డీఎస్పీ జయసూర్య తెలిపారు. నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలిసిటీ హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటబడి అయితే అమ్మాయి ఈ మధ్యకాలం వన్ మంత్ బ్యాక్ దీనిలో విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయినా సరే అతను పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రెసిస్ట్ చేయడం మొదలుపెట్టింది, రావద్దని. రెసిస్ట్ చేస్తుంటే ఈ మధ్య కాలంలో ఎవరో హేమంత్కి 3 నెలల క్రితం ఇతనికి కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 నిమిషాలకి ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే అమ్మాయి రెసిస్ట్ చేసేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ మీద 301 IPC కేసు